అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. కన్యా రాశి వారికి మే 20వ తేదీన అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపు సాయంత్రం లోపు వీరికి ఒక మంచి వార్త అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున మీరు రేపు ఎటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తప్పకుండా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ నెల మే 20వ తేదీన వీరికి చాలా అద్భుతంగా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఈ గతంతో పోల్చుకుంటే ఈ కన్యా రాశి వారు ఇప్పుడు ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా కొంచెం నిలదొక్కబోతున్నారని చెప్పుకోవాలండి. అంతేకాకుండా మీరు గతంతో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది కూడా చాలా ఎక్కువగా మెరుగుపడుతుందని చెప్పుకోవాలి. అలాగే వీరు చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కష్టం అనేది కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి. ఈ రాశి వారు చాలా మంచి మనసున్నవారు. ఈ రాశి వారు ఎదుటి వారికి కష్టం వస్తే వీరి దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని చేయనని చెప్పి అనకుండా చక్కగా వారికి ఏదో ఒక సహాయాన్ని చేసి వారి కష్టాల నుండి బయటపడవేసి వీరు చాలా ఆనందంగా ఉండేలాగా చేస్తారండి. ఈ రాశి వారు శక్తికి మించి చేస్తారని చెప్పుకోవాలంటే అందరూ కూడా బాగుంటారనుకుంటారు. అందులో నేను ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక వీరి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్గా మృదు స్వభావంతో ఉంటుందని చెప్పుకోవాలి. చూడడానికి నలుగురు చూసి కూడా ఏమనుకుంటారంటే వీరిని చూడడానికి చాలా సైలెంట్గా ఉన్నారు, చాలా మంచిగా డీసెంట్గా ఉన్నారని చెప్పి అనుకుంటారు. అలాగే చాలా తెలివైన వారు. కదిలిస్తే మాత్రం వీరితో చాలా చక్కగా మాట్లాడుతూ ఉండాలనిపిస్తుందండి ఎదుటి వ్యక్తులకి. ఎందుకంటే వీరి మాట తీరు చాలా తెలివిగాను చాలా పాజిటివ్గాను మాట్లాడుతుంటారు. ఎక్కడ ఏ పాయింట్ ఎలా మాట్లాడాలి, ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటి వారు మనల్ని మాటలకి అట్రాక్ట్ అవుతారు అని చెప్పి ఆలోచించి మాట్లాడతారు. అలాగే వీరిని ఎవరు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఏదైనా ఒక పనిని సాధించాలనుకుంటే మాత్రం పని పూర్తయ్యేంతవరకు వీరు నిద్రపోరు. అంత ఆసక్తిగా పని చేస్తుంటారు. అంత పట్టుదల కసిగా వీరు ఎక్కువగా పనులు అయితే చేస్తుంటారని చెప్పుకోవాలి. ఇక వీరి యొక్క పనితీరు కానీ వీరి మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే నలుగురిని అట్రాక్షన్ చేసే విధంగా ఉండాలని. అంటే వీరి బటన్ సెక్షన్ కూడా అలాగే ఉంటుంది. వీరు చాలా ఉందాగా బట్టలు వేసుకోవడంలో అలాగే వీరి మెయింటెనెన్స్ చూస్తే ఎదుటి వ్యక్తులు నిజంగా వీరికి అంటే లేనటువంటి గౌరవాన్ని కూడా వీరు కల్పించేలాగా బృందాతనం అలా ఉంటుందన్నమాట. అంతేకాకుండా వీరి యొక్క మాట తీరు కాకుండా వీరి ఉందాతనంతో అందరినీ కూడా ఆకర్షించే విధంగా ఉంటారు. ఇక ఈ రాశి వారి చక్కటి మాట తీరుతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారని చెప్పుకుంటున్నాం కదా. అలాగే వీరి పనులు కూడా అలాగే ఉంటాయండి. మీరు ఏదైనా పనిని ఎంచుకున్నారంటే అది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పుకోవాలి. కళ్ళు మూసుకొని ఇక వాళ్ళ మీద భారాన్ని పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే వీరు కన్ఫామ్గా ఆ పనిని కంప్లీట్ చేసేస్తారు అని చెప్పి మనం అనుకునే లోపే మనకు ఏదైతే టైం అనుకుంటామో దానికంటే కొంచెం ముందుగానే వీళ్ళైతే చక్కగా ఆ పనిని పూర్తి చేసేస్తారు. అయితే వీరికి గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా గతంలో వీరికి చాలా అవమానాలు కష్టాలు ఇలా ఏవో కొన్ని సంబంధించినటువంటి ఫ్యామిలీ పరంగా కానీ లేదంటే వీరు చేస్తున్నటువంటి పని పరంగా కానీ ఆర్థిక స్థితి ఏది కూడా అనుకూలంగా లేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి టైం అయితే చాలా ఎక్కువగా గడిచిపోయింది. అయితే రాబోతున్నటువంటి రోజులలో మీరు చాలా చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని అయితే చూస్తారని చెప్పుకోవాలండి. అయితే చాలా రోజుల నుండి మాకు అనుకూలంగా లేదు, టైం అంతా వేస్ట్ చేసేసాం, మేము చేసేటువంటి పనులలో మాకు ఎంత తెలివినప్పటికీ కూడా మాకైతే ఏ మాత్రం లాభం అనేది రావటం లేదని చెప్పి బాధపడుతుంటున్నారు కదా. రేపటి రోజు చక్కగా బ్రహ్మాండమైన యోగకాలంగా చెప్పుకోవచ్చు. అలాగే రేపు మీకు తెలియకుండా మీకు కొంతమంది శత్రువులు అనేవారు ఎక్కువగా పెరిగిపోయి ఉన్నారండి. మీరు బాగా డబ్బు సంపాదించబోతున్నా కానీ లేదంటే ఒక పని మొదలు పెట్టాలన్నా కానీ మీరు ఏం చేస్తారంటే మీకు తెలియనటువంటి ఆ శత్రువులతో ఏదో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు మీకంటే ముందుగానే మీ పనిని సజావుగా చేసుకొని ఇవ్వకుండా మిమ్మల్ని కొంచెం వెనక్కి లావడం, మీ డిసప్పాయింట్ చేసే విధంగా మాట్లాడడం, ఇలా ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఆ పని పట్ల మీకు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నారు. కానీ తర్వాత ఏంటంటే మీ ఆలోచన విధానాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఆ పనులన్నీ వాళ్ళు చేస్తే మంచిగా సక్సెస్ అనేది పొందుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు రేపటి రోజున సాయంత్రం లోపు వారి యొక్క మనస్థితి అలాగే వారి ప్రవర్తన అసలు మీ దగ్గర ఏ విధంగా నడుచుకుంటున్నారు ఇదంతా కూడా ఈ రేపటి రోజున తెలుసుకొని జాగ్రత్త పడతారు. అలాగే ముందు రోజులలో ఇక వారిని దూరం పెట్టేసి మీ పని మీరు చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తారండి. అలా చేయడం వల్ల ముందు రోజులలో మీకు మంచి లాభదాయకం అంటే మీ పనుల మీకు మంచిగా లాభం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే
మీ పని 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని చెప్పాలి. ఎక్కువగా మీకు నరదిష్టి కూడా ఉంటుందని చెప్పాలండి. నరదిష్టి నరఘోష కారణంగా ఈ రాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసుకున్నట్లయితే కొంచెం వీరికి ఏంటంటే వీరికి తెలియకుండా మీరు కొంచెం నిరాశగా ఉండిపోవడం, ఒత్తిడికి లోనవ్వడం, మనసే ప్రశాంతంగా లేకుండా కొంచెం ఏదో ఒక మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం జరుగుతుంది. సోమరితనంగా పడుకోవాలనిపించడం, పని చేయడానికి ఎక్కువగా ఇష్టం చూపించకపోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటున్నారు. దీనంతటికీ గూఢం కారణం మీది ఉన్నటువంటి మీ నరదిష్టి చెప్పుకోవాలి. నరదిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఎందుకంటే కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. నిర్లక్ష్యం చేస్తే వారి యొక్క ఆదాయానికి ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పవని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవాలతో మీరైతే చక్కగా దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఇలా దిష్టి తీసేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మీపై ఉన్నటువంటి నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవాలి. కాబట్టి మీరు మర్చిపోకుండా ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడం, లేదా ఆదివారం నాడు ఎర్ర నీళ్ళని తిప్పి వేసుకోవడము, ఇష్టదైవాన్ని దర్శించుకోవడము చేయడము, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళడం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళడం, సోమవారం శివాలయానికి వెళ్ళడం, ఇలా దైవాన్ని దర్శించుకుంటూ ఉండడం, నరదిష్టి తీసేయమని చెప్పి భగవంతుని కోరుకోవడం, ఇలా మీరు అనుకున్నటువంటి సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని చెప్పి భగవంతుని కోరుకోవడం, ఎవరైనా నరఘోష నర ఏడుపు ఇవేవి కూడా మీ మీద పడకుండా చూడడం అని చెప్పి భగవంతుడు చెప్పుకొని మీ యొక్క సంకల్పాన్ని అడగడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల మీ మీద దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదిష్టి ఏ నరఘోష ఏమి చేయలేవు. కాబట్టి ముఖ్యంగా మీరు ఈ రాశి వారు రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. అంతేకాకుండా రేపటి రోజున మీకు గతంతో పోల్చుకుంటే కొన్ని మంచి విషయాలను, మంచి అనుభవాలను కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారు. ఇంకా రేపు మీకు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైన అన్ని విషయాలను, కొన్ని లాభాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలండి. రేపు పూర్తిగా మీ పనులలో చాలా బిజీగా గడపబోతున్నారు. అలా గడుపుతూ ఉన్నా కూడా మంచి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. అలాగే మీ మానసికమైనటువంటి ఒత్తిడిని కొంచెం తగ్గించుకునేటువంటి ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక పరంగా మీ మనసును ఎంచుకొని చక్కగా యోగా లాంటివి కానీ, ఇంట్లో దీపారాధన చేసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కానీ, ఉదయం నిద్రలేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చక్కగా ఎక్కడ ఏ ఆలయం ఉంటే ఆలయాన్ని చక్కగా వెళ్ళి సందర్శించుకొని దైవాన్ని దర్శించుకొని రండి. అంతేకాకుండా రేపటి రోజున ప్రయాణాలకు రేపు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళాలని చెప్పి ప్రయాణాలు చేయాలనుకున్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా అలాగే రేపటి రోజున మీరు మీ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఇంకా ఎవరికైనా అవసరమైన వారికి కూడా ధనం రూపంగా ఎవరికొకరికి ధనం అయితే ఇస్తారని చెప్పుకోవాలి. ఇలా రేపటి రోజున మీ చేతి నిండా కూడా ధనపరంగా అయితే ఎటువంటి సమస్యలు కనిపించడం లేదని చాలా ఆనందంగా పీస్ఫుల్గా రేపటి రోజున మీరు గడపబోతున్నారు. ఇక అలాగే రేపటి రోజున మీరు మరొక శుభవార్త వినబోతున్నారు. ఎందుకంటే మీకంటూ ఒక సొంత ఇల్లు మీకు నచ్చినట్టుగా కట్టుకోవడం కోసం ఒక స్థలాన్ని కొనాలని చెప్పి చాలా రోజుల నుంచి రాశివారు ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఆ స్థలం అనేది మీకు, ఆ స్థలాన్ని మీరు అయితే రేపటి రోజున కొనడం కానీ, లేదా కట్టినటువంటి ఇంటిని మీరు తీసుకోవడం కానీ, లేదంటే గృహ నిర్మాణం చేపట్టేటువంటి పనులు చేపట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇంటికి సంబంధించి ఒక ప్రాపర్టీ అయితే స్థలం కానీ, ఇల్లు కానీ ఎక్కడైతే ఖచ్చితంగా మీరు రేపటి రోజున ఏదో ఒక విషయం అయితే చర్చిస్తారు. లేదంటే దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మీరు అందులో ఏదో ఒకటి మీకు అంతా కూడా శుభం అనిపించే విధంగా ఉంటుంది. ఇక అలాగే రేపటి రోజున వివాహం కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా రేపటి రోజున వివాహ యోగం కలిసి వచ్చేటువంటి భాగ్యం అయితే ఈ రాశి వారికి రాసి పెట్టింది. కాబట్టి మీరు కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి వారు, మీరు మెచ్చినటువంటి వారు మంచి అర్ధాంగి మీకు రేపటి రోజున మీరు పొందేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే మీకు చాలా చక్కగా అనుకూలంగా రేపటి రోజున ఉండబోతుంది. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద మనిషి నుండి నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కంటే ముఖ్యంగా ఆరోగ్యం ఇది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సినటువంటి నిజం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యపరంగా చాలా చక్కగా మీ యొక్క శరీరం అనేది సహకరిస్తుంది. ఆరోగ్యంగా మీరు చాలా ఆనందంగా ఉంటారండి. కాబట్టి ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక శుభవార్తే. కాబట్టి రేపటి రోజున పూర్తిగా మీరు
ఇంకా ఆరోగ్య సమస్యలు ఎటువంటివి కూడా మీకు మీ మనసుకి ఒత్తిడి లేకుండా పూర్తి చేసుకుంటూ గురి అవ్వకుండా ఉండాలంటే మీకు వంతుగా టెన్షన్స్ కాకుండా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంచుకున్నటువంటి పనులు చేయడం వల్ల కూడా మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి తెలుసుకోండి. ఈ విధంగా అయితే కన్యా రాశి వారికి జాతక ఫలితాలు మే 20వ తేదీన మంగళవారం నాడు ఈ విధంగా ఉన్నాయండి. ఇక మీరు రేపటి రోజున చేయవలసినటువంటి పనులు చేయకుండా పనులు రేపటి రోజున మీకేం కలిసి వస్తుందని తెలుసుకున్నారు కదా. తిరిగి మరొక చక్కటి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.